అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫైనల్‌గా ఎల్లమ్మ సినిమా నుంచి వేణు డైరెక్షన్‌లో వస్తున్న ఎల్లమ్మ సినిమా గురించి అప్డేట్ అయితే వచ్చింది. సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ హీరో అయితే పక్కా ఈ సినిమాకైతే ఫిక్స్ అయితే అవుతాడు. అన్ని రకాలుగా ఈ సినిమాకి హీరోగా సరిపోతాడని సోషల్ మీడియాలో కామెంట్స్ నేనైతే చూసా. 'దిల్ రాజు' తర్వాత వేణు, 'జబర్దస్త్' వేణు వీళ్ళిద్దరూ కలిసి ఆ హీరోకైతే స్టోరీ అయితే చెప్పారంట. అంటే ఆ హీరో గూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారంట. ఇక 2, 3 రోజుల్లో అంటే ఇక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే వస్తుందని సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ అయితే అవుతుంది. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. చాలా కాలం నుంచి ఈ 'ఎల్లమ్మ' సినిమా ఫుల్ ట్రెండింగ్‌లో అయితే ఉంది. ఈవెన్ ఆడియన్స్ గూడా ఈ సినిమాలో ఎవరిని హీరో పెడతారని చాలా అంటే చాలా ఆతృతగా చూస్తున్నారు. ఎందుకంటే వేణు డైరెక్షన్‌లో వచ్చిండే సినిమా మంచి అవార్డ్స్ అయితే సంపాదించుకుంది. 'బలగం' సినిమా భారీ పెద్ద హిట్ అయింది కాబట్టి, ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. వేణుకు మంచి టాలెంట్ ఉంది. అందుకే ఏ హీరోని పెడతారని చాలా మంది అయితే వెయిట్ అయితే చేస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఈ 'దిల్ రాజు' ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ చేసి చాలా కాలమైంది. మా బ్యానర్‌లో 'ఎల్లమ్మ' సినిమా వస్తుందని అనౌన్స్‌మెంట్ అయితే చేసినారు. కానీ ఈ సినిమాకి హీరో ఎవరనేదే పెద్ద కన్‌ఫ్యూజన్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. లొకేషన్స్ కూడా ఫైనల్ చేసినారు. హీరోయిన్ 'కీర్తి సురేష్‌ని' ఫైనల్ అయితే చేసినారు. కానీ హీరోనే పెద్ద తలకాయ నొప్పి ఈ సినిమాకి. అవునా కదా! ఫస్ట్‌లో అనుకున్నారు నితిన్ హీరోగా నటిస్తా ఉన్నాడని. ఆల్రెడీ నితిన్ హీరోగా 'దిల్ రాజు' బ్యానర్‌లో 'తమ్ముడు' ఫిల్మ్ ఫ్లాప్ అయింది కాబట్టి నితిన్ అయితే తప్పుగా ఉన్నాడంట. దాని తర్వాత చాలామంది సజెషన్ చేసింది ఎవరినంటే నిఖిల్ సిద్ధార్థ్‌ని హీరోగా పెట్టండి బావుంటుందని. ఇంకొంతమంది ఫైనల్‌గా మొన్నటి వరకు వచ్చింది అప్డేట్ ఏమంటే 'దేవిశ్రీ ప్రసాద్' అయితే ఈ సినిమాకి బావుంటుందని 'దేవిశ్రీ ప్రసాద్‌కి స్టోరీ చెప్పినాడంట. 'దేవిశ్రీ ప్రసాద్' హీరోగా ఒప్పుకున్నాడంట. 'దేవిశ్రీ ప్రసాదే' ఈ 'ఎల్లమ్మ' సినిమాకి హీరో అని ఫిక్స్ అయితే అయిపోయిందని మొన్నటినిగా న్యూస్. ఒక్కొక్క న్యూస్‌లో ఒక్కొక్క టాపిక్. ఈ 'ఎల్లమ్మ' సినిమాకి అతను హీరో, ఇతను హీరో అని విపరీతంగా ఈ గాసిప్స్ అయితే వస్తా ఉన్నాయి కాబట్టి ఈ 'దిల్ రాజు' టీమ్ నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. వీళ్ళేంది చెప్పేది, మేమే డిసెంబర్‌లో 'ఎల్లమ్మ' సినిమాకి హీరో ఎవరని మేమే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తామని అప్డేట్ అయితే వచ్చింది. ఫైనల్‌గా తమిళ్ యాక్టర్ విజయ్ యాంటోనీని ఈ సినిమాలో ఫిక్స్ అయితే చేసినారంట. వాళ్ళు స్టోరీ అంటే 'జబర్దస్త్' వేణు తర్వాత 'దిల్ రాజు' వీళ్ళిద్దరూ కలిసి స్టోరీ అయితే చెప్పినారంట విజయ్ యాంటోనీకి. విజయ్ యాంటోనీ కూడా ఒప్పుగా ఉన్నాడంట. ఆల్రెడీ చెప్పినారు కదా! డిసెంబర్‌లో అనౌన్స్‌మెంట్ చేస్తామని. అందుకే ఎప్పుడు ఈ అప్డేట్ వచ్చిందో ఇదే ఫిక్సు, ఇది పక్కా రియల్ అప్డేట్ అని చాలా మందైతే అనుకుంటా ఉన్నారు. ఇప్పటివరకు ఇది రూమరే. ఇదే నిజం కావచ్చు. అవునా కదా! ఎందుకంటే ఆల్రెడీ డిసెంబర్‌లో అనౌన్స్‌మెంట్ చేస్తామని చెప్పినారు కదా! ఈ అప్డేట్ వచ్చింది కాబట్టి ఇదే అప్డేట్ నిజం కూడా కావచ్చు. 2, 3 రోజుల్లో అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారంట. అది కాకుండా తెలుగులో మంచి మార్కెట్ అయితే ఉంది ఈ విజయ్ యాంటోనీకి. అవునా కదా! మంచి మార్కెట్ అయితే ఉంది. 'బిచ్చగాడు'తో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకున్నాడు. అప్పటినుంచి విజయ్ యాంటోనీది ఏ సినిమా వచ్చినా కూడా తెలుగు ప్రజలైతే బాగా అయితే సపోర్ట్ అయితే చేస్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఈ హీరోనే విజయ్ యాంటోనీ అయితేనే బాగా సరిపోతాడని వాళ్ళు కూడా ఫిక్స్ అయితే అయినారంట. ఇక 2, 3 రోజుల్లో అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే వస్తుంది చూద్దాం. విజయ్ యాంటోనీ అయితేనే పక్కా సరిపోతాడని చాలా మంది ఆడియన్స్ అయితే చెప్తా ఉన్నారు కాబట్టి చూద్దాం. ఇదే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కావచ్చు. ఇక దేని గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. 'ఎల్లమ్మ' సినిమాకి ఏ హీరో అయితే బావుంటుంది మీరైతే కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.